నారాయణుని చెల్లెలు నారాయణి శివుడి యొక్క భార్య కాబట్టి బావగారేగా. మా బావగారు స్థితికారుడు విష్ణువు లోకములను రక్షించాలని కోరుకుంటాడు. ఆయన వచ్చి గుమ్మంలో నించున్నాడు పాపం. కాబట్టి ఇప్పుడు లోకములను రక్షిస్తే ఆయన సంతోషిస్తాడు. శివకేశవుల మధ్య భేదం ఉండదు. హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్లయ ఆనందించు. విష్ణువు సంతోషిస్తే లోకములు సంతోషిస్తాయి. కాబట్టి హరియును జగములు మెచ్చక గరళము వారించుటొప్పు కమలదలాక్షి. ఆ విష్ణువు ప్రీతి చెందేటట్టు లోకములు ప్రీతి చెందేటట్టు ఆ హలాహలం నేను పుచ్చేసుకుంటాను పార్వతి. ఏమైనా అవుతుంది అనుకుంటున్నావా? పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురులేదు పర్వేందుముఖి. ఇతరులకు ఉపకారం చేద్దామనుకునేవాడిని పంచభూతములు ఎప్పుడూ కాపాడుతుంటాయి. కాబట్టి నేనేమైనా అయిపోతానేమో అని బెగ్గబెట్టుకుంటున్నావా? ఆ బెగ్గయలేదు. నువ్వు అలా గుమ్మంలో నిలబడి చూడు ఏం జరుగుతుందో. శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికచబ్జముఖి. నీకేం బెంగలేదు. ఇలా కనుబొమ్మలు మడత పెట్టి బాబాయ్ ఏమవుతుందో మా ఆయనకని చూడకు. వికచాబ్జముఖి వికసించిన వదనంతో మా ఆయన కాకపోతే ఎవరు పుచ్చుకోగలరు హాలాహలాన్ని అని ఇలా చూడు. సంతోషంగా నువ్వు అలా చెక్కిట చేయి చేర్చగని గుమ్మం దగ్గరికి వచ్చి నించుని చూడు. నేను శిక్షింతు హలాహలమును ఆ హాలాహలాన్ని శిక్షిస్తాను. ఎలా శిక్షిస్తానో తెలుసా? భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ కిస్మిస్ పండు నోట్లో పడేసుకుంటాను. రక్షింతు ప్రాణికోట్లన్నింటినీ రక్షిస్తాను. వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి. దా వచ్చి చూడు కాసేపు హేళగా ఉంటుంది నీకు. అంటే ఎవరైనా ఏ భార్య అయినా ఎంత చెప్పినా హాలాహలం పుచ్చుకోమంటుందా? విషయాన్ని తాగమంటుందా? అంటే ఆవిడంది మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి. ఎలా చెప్పగలిగింది ఆ మాట? అంటే మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళసూత్రమ్మునెంతమది నమ్మినదో. మింగుతున్నవాడు భర్తని తెలుసు. ఆయన మింగుతున్నది పటికి బెల్లం కాదు, కిస్మిస్ పండు కాదు, అది సాక్షాత్తు హలాహలమని తెలుసు. అయినా మింగమంది. ఎందుకు మింగమంది అంటే మంగళసూత్రమ్మునెంతమది నమ్మినదో. తన మంగళసూత్రం మీద ఆవిడికి ఎంత నమ్మకమో. అందరి లోకంలో ఉన్న సువాసినుల యొక్క మంగళసూత్రాలన్నిటికీ రక్ష ఆమె సర్వమంగళాదేవతగా. ఆవిడిని పూజ చేసి కదా మంగళసూత్రాన్ని కడుతున్నారు. అయినప్పుడు ఆమె లోకములో అందరికీ సువాసినిత్వాన్ని ఇచ్చి అందరి పసుపు కుంకాలు ఆవిడ కాపాడుతుంటే ఆమె పసుపు కుంకాలకి పరమశివుడు కట్టిన మంగళసూత్రం ఆమె మెడలో ఉండగా ఆయనకి ప్రమాదం వస్తుందా? కాబట్టి తాగేవయా, నీకు ఎలా తోస్తే అలా చేయండి. ఆయన ఏం చేశాడు? అందరూ దాన్ని చూసి పారిపోతున్నారు. ఈయన దానికి ఎదురెళ్ళాడు. అది ఈయన్ని చూసి భయపడింది. తన చుట్టూంచుర సంఘముల్ జయజయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరవంబుతో చిముడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంబున సర్వంకషమన్ మహావిషమునాహారించే హెలాగతి. గబగబా దాని దగ్గరికి వెళ్ళి ఎక్కడికి పోతావు ఇలారా అని పట్టుకున్నాడు. పట్టుకుని దాన్ని ఇలా ముద్ద చేశాడు. ఏదో చిన్న ఉసిరికాయ ఎంత చేశాడు. ఉసిరికాయ ఎంత చేసి నోట్లో పడేసుకున్నాడు. మరి సముద్రాలు కాల్చేసింది కదండి. మంటని చూస్తే పావులకు భయం. మంట పెద్దది ఉందనుకోండి పావులు పారిపోతాయి. ఏదైనా పొద అంటుకుందనుకోండి అందులో ఎంత త్రాసు పావు ఉన్నా బయటకు వచ్చేస్తుంది. మంటని తట్టుకోదు పాము. చంద్రబింబం తట్టుకోలేదు. ఎందుకంటే చల్లగా ఉంటాడు అమృతకిరణుడు. అంత వేడి తట్టుకోలేడు ఆయన. అందుకే సూర్యుడు వెళ్తే ఆయన వస్తాడు. వేడిని తట్టుకోలేడు. పైగా అంత వేడి చేసే పదార్థం మింగేశారనుకోండి ఒంటి మీద పొక్కులు వస్తాయి. వేడి చేసిందండి పొక్కులు వచ్చాయంటారు, దద్దుర్లు వచ్చాయండి అంటారు. మరి కదలంబారవు పాప పేరు వడలం ఘర్మాంబుదాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో. ఆయన హాలాహలం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, పట్టుకున్నప్పుడు కానీ, ముద్ద చేసినప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ, మింగినప్పుడు కానీ, కంఠంలో పెట్టినప్పుడు కానీ కదలంబారవు పాప పేరు ఒక పిల్లపాము కూడా జారి కింద వాళ్ళ భయపడ్డా. బొడలం ఘర్మాంబుజాలంబు పుట్టదు. ఆయనకి వేడి చేయలేదు, పొక్కు పుట్టలేదు. నేత్రంబులు నెర్రబారవు కళ్ళెర్రబడలేదు. నిజ జూటాచంద్రుడు కందడం ఆ పెట్టుకున్న చంద్రరేఖ కందిపోలేదు. ఎందుచేత? ఆయన శంకరుడు. ఆయన నీవేం చేస్తాయి? ఆయన లోకశంకరుడు. అందుకే వదనాంభోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో. దాన్ని ముద్ద చేసినా నోట్లో పెట్టుకున్నా మింగినా ఏం అవలేదు.
తీరా ఆయన నోట్లో పెట్టుకుని మింగేడు. ఉదరములోకంబులకును సదనంబకుటెరిగి చటుల విషాగ్నిన్ కుదురుకొని కంఠ బిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలర సమక్రియం. తీరా గుటుక్కుమని మింగిన తర్వాత ఆయనకి గుర్తొచ్చింది, ఒరే 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 ఒరే, కడుపులో కొన్ని లోకాలు ఉన్నాయి కదరా, బయట కొన్ని లోకాలు ఉన్నాయి, ఇప్పుడు ఇవి కాలిపోవా అని మింగడం మానేశాడు. మానేసి కంఠంలో అలా ఉంచేసుకున్నాడు. ఏదైనా కంఠంలో ఉండిపోయింది అనుకోండి, మనం చాలా కంగారు పడిపోతాం, ప్రాణమే పోతుంది ఒక్కసారి. అటువంటిది ఆయన ఇప్పటి నుంచా ఎప్పటి నుంచో అది బయటికి వదిలేస్తే కొన్ని లోకాలు పోతాయి, లోపలికి వెళ్ళిపోతే కొన్ని లోకాలు పోతాయి. అందుకని బయటికి వదల్లా, లోపలికి వదల్లా, కంఠంలో పెట్టుకుని ఉంచేశాడు. అది మరి హాలాహలం కాదు, తెల్లటి కంఠం మీద నల్లటి మచ్చ వచ్చింది. ఆ నల్లటి మచ్చ వస్తే దేవతలందరూ చుట్టూ చేరి శ్రీకంఠ గరళకంఠ అని కీర్తించారు. స్వామి, మా కోసం మింగడం ఎంత కష్టం, తర్వాత ఏదైనా మింగితే ఇది వెళ్ళిపోతుంది లోపలికి. కానీ ఆనాటి నుంచి ఈనాటికి ఏనాటికి కంఠంలోనే ఆ హాలాహలాన్ని అలాగే ఉంచుకుని నల్లటి మచ్చ తెచ్చుకున్నాడు. మహాత్ములకి మచ్చ వస్తే లోకమునకు ప్రయోజనం చేస్తే మచ్చ రావాలి, కానీ మహాత్ముడికి మచ్చ కల్పించగలిగిన వాడు ఉన్నాడు. శంకరుడికి మచ్చ ఎందుకు వస్తుంది? శంకరుడి మచ్చ కూడా శంకరుడు లోకోపకారం చేస్తే వచ్చిందని ఆయన కీర్తికి కారణమైంది. కాబట్టి పార్వతి అందుకు వచ్చింది నా కంఠానికి మచ్చ అంటే ఆవిడికి తెలీదా? ఆవిడితో చెప్పేగా వెళ్ళి పుచ్చుకున్నాడు. అసలు శంకరాచార్యులు వారైతే దెప్పి పుడిచారు సౌందర్యలహరిలో. ఆయన అన్నారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశత మఖముఖాత్యాది విశద కరాళం యక్ష్వేళం కవలితవత కాల కలనా నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా అన్నారు. అమ్మా ఏదో శంకరుడు వెళ్ళాడు, హాలాహలం భక్షించాడు, ఏదో చెప్తారమ్మా, ఆయన గొప్ప కాదు. తవ జనని తాటంక మహిమ, సువాసిని లక్షణాల్లో తాటంకాలు గొప్పవి. అమ్మ, నీ చెవి తాటంకములు అంత గొప్పవి, నీ సువాసినిత్వం అంత గొప్పది. నీ ఐదోతనం అలా ఉండగా హాలాహలం భక్షిస్తే అమ్మా ఏం తిన్నా బతికేస్తాడైనా, అది నీ గొప్పతనం, ఆయన గొప్పతనం కాదన్నారు. ఇక్కడికి వస్తే శివుడికి సంకీర్తనం, అక్కడికి వెళితే అమ్మవారికి సంకీర్తనం, వెరసి ఇద్దరూ కలిపి ఒకటే కాబట్టి గొడవేమి ఉండదు. కాబట్టి పార్వతి అట్లు కంఠంబునందు మహావిషంబు దాల్చి నీలత గల్గిన దాన చేసి కమలజాది సురలు నీలకంఠుడంచు నన్ను కొనియాడిరప్పుడు నలినవదన. బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరూ నా చుట్టూ చేరి కంఠంలో హాలాహలాన్ని పెట్టుకుని లోకాల్ని రక్షించావా శంకరా అని చెప్పి నీలకంఠ, శ్రీకంఠ, గరళకంఠ అని నన్ను కీర్తించారు. అందుకని నా కంఠానికి మచ్చొచ్చింది పార్వతి అన్నాడు. శంకరా బాగుంది, ఎద్దెక్కుతారు ఎందుకు? ఆవిడికి తెలీదా? పినాకం ఎందుకు పట్టుకుంటాడో చెప్పాడు. ఈ ముసలి ఎద్దు ఏమిటి? ఎప్పటిది ఎద్దు? దానికి ముసలితనం రాదా? దాని మీద ఎక్కి తిరుగుతారేమిటి? నా సింహం ఉంది, నా పెద్ద పుల్లు ఉంది కాదని ఎద్దేమిటి? దానిలో ఏదో ఉండాలిగా, అది ఏమిటో చెప్తురు అంటే ఆవిడికి తెలియక ఆయన అన్నాడు, హిమవన్నగంబునందేను లోకహితార్థమైన మహాతపమాచరింప గోవులు చుట్టు దేకున సెడి తిరిగినన్ సంకట పెట్టిన పంకజాక్షి కోపించి చూడ సంతాపాకులత్వంబు పొందే గోకులము అరవింద భవుండు అమరులు చనుదించి ప్రార్థించి వృషము కానికిచ్చి కరుణ చెనింప పలికి నాకు గోపతి అని ఎడు నామమిచ్చి అప్పుడు గోబాధమన్పిరి అయ్యమల వృషము వాహనముగా కేతువుగా శివ ప్రచారమాచరింతు నెల్లడ అది అదిగాగా. పార్వతి ఒకప్పుడు హిమాలయ పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తున్నా. నేనెవరి కోసం తపస్సు చేయాలి? అందరూ నా కోసం చేస్తారు, నేనంటే శివుడు. నేనెవరి కోసం చేయాలి? లోకహితం కోసం తపస్సు చేస్తున్నా, లోకాలు బాగుండాలి. తపస్సు చేస్తుంటే ఆవుల మందలు స్వతంత్రంగా నా చుట్టూ చేరి అంబా నరిచేదోటి, అంబే నరిచేదోటి, అటు పరిగెత్తేదోటి, ఇటు పరిగెత్తేదోటి, స్వాతంత్రంగా మన శివుడేగా అని నా చుట్టూ చేరి అరుస్తున్నాయి. నాకు తపోభంగమైంది, నాకు కోపం వచ్చింది ఆవుల మీద. ఏమిటివి నా తపోభంగం చేస్తూ? ఎంత ఆవులైతే మాత్రం ప్రేమగా చూశాను కదా అని ఇలా నా చుట్టూ చేరేమిటి, చేరి ఇలా అరుస్తాయేమిటి అని కోపంగా చూశారు. వెంటనే బ్రహ్మగారు దేవతలు పరిగెత్తుకొచ్చారు. అమ్మో ఆయనకి తపోభంగం అయిందే, కోపం వచ్చిందే అని పరిగెత్తుకొచ్చి, శివా శివా ఆవులు కదా ఏదో అరిచేయి, మీరు తపస్సు చేస్తున్నారని వాటికి తెలియదు కదా, వాటి మీద కోపగించకండి.
మీకు ఎద్దును బహూకరిస్తాను తీసుకోండి అని బ్రహ్మగారు దేవతలు నాతో మంచి మాటలు మాట్లాడి ప్రార్థించి ఓ ఎద్దుని ఇచ్చారు. ఎందుకురా నాకు అని నేను అడగలేదు, వాడిదో ప్రేమతో ఇచ్చాడు, పుచ్చుకున్నాను. అంత ప్రార్థన చేసి వాళ్ళు ఇచ్చిందని నేను ఎక్కడో దొడ్లో కొట్టు వదిలేస్తే ఏం బాగుంటుంది? వాళ్ళు నాకు ఇచ్చారు కాబట్టి ప్రేమతో వాహనం చేసుకున్నాను, దాన్ని పతాకంగా పెట్టుకున్నాను, ఈ రెండూ పట్టుకు తిరుగుతూ ఉంటాను. వాళ్ళు చూసి మురిసిపోతుంటారు మేము ఇచ్చినవి అని. వాళ్ళ తృప్తి కోసం తప్ప నాకెందుకు పార్వతి వాహనం? అంతటా ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళాలి కనుక? ఇక్కడ ఉన్నవాడిని ఇంటికి వెళ్ళడానికి అయితే వాహనం కావాలి. అంతటా ఉన్నవాడికి వాహనం ఏంటంటే ఆయన పేరే స్థాణుహు. శివుడికి స్థాణుహు అని పేరంటే కదలడనే, జడుడనే దాని అర్థం. కదలడానికి చోట్లేదు, అంతటా నిండిపోయాడు, అటువంటి వాడు అని. కాబట్టి నేను ఏదో వాళ్ళ మీద ప్రేమతో ఆ ఎద్దునెక్కి తిరుగుతుంటా, అది ధర్మం పైగా. అందుకు నా ఎద్దు, దాన్నే పతాకంగా కూడా చేసుకుని అదే జెండా కూడా పెట్టుకుంటా. వాళ్ళందరూ చూసావా పాపం మనం ఆయనకి ఏమి ఇచ్చామో ఎద్దులు ఇచ్చాం, ఆ ఎద్దెక్కి తిరుగుతాడు, ఆ ఎద్దుని జెండాగా పెట్టుకున్నాడు, ఎంత ప్రేమో అని మురిసిపోతారు. ఇది ఆయన తత్వం. ఎంత చిన్నదానికైనా పొంగిపోతాడు. అందుకే లోకంలో ఎవరికీ లేని పేరు శివుడికి ఒక్కడికే ఉంది, అసుతోష్. అసుతోషుడు చాలా గొప్ప పేరు మగపిల్లలకి. అసుతోష్ అంటే మీరేమిచ్చారన్నది చూడడం, మీరిచ్చింది ఎంత చిన్నదవనివ్వండి ఆయనకి పరవశమే. బాగుంది కానండి, శ్మశానంలో ఉంటారు ఎందుకు? కైలాసం ఉందిగా మనకి, హిమవత్ పర్వత ప్రాంతం ఉందిగా, లోకమంతా మీరేగా. మీరు చింతామణి పాణిగ్రాహి, మీరు తలుచుకుంటే ఏది కాదు. చక్కటి అంతఃపురంలో ఉండొచ్చుగా, అక్కడ ఎందుకున్నారు అంటే పార్వతీ చేత కాక ఉండలేదు నేను. శ్మశానంలో ఉగ్రభూతములు ఉంటాయి, అవన్నీ ఏం చేసేవంటే లోకం మీద వచ్చి పడిపోయేవి. రాత్రి జనులు పడుకున్నప్పుడు వాళ్ళ ఇళ్ల మీదకి వచ్చి పడిపోయేవి. పడిపోతే అల్లకల్లోలం అయిపోయి. ఇప్పుడు బ్రహ్మగారు నా దగ్గరికి వచ్చి ఏడ్చాడయ్యా, అవ్యవస్థ ఏర్పడుతోంది, మీరు దీనికి ప్రతిచర్య చేసి చక్కదిద్దండి అన్నాడు. అందరూ నా బిడ్డలేగా, ఆయన మహాజ్ఞాని. ఆయన అన్నాడు, అసలు పార్వతి మోక్షపరులు శుచిస్థానముగా ప్రశంససెయ్యుదురు, విజనత్వ విశేషమిరిగి కానయింపై శ్మశానంబు మానసమున నొలసెగావున అయ్యడ ఉనికి కలిగే. వీధుల్లో ఏముంది? కనబడ్డ ప్రతివాడు, అక్కర్లేని పనులు చేసేవాళ్ళు, అక్కర్లేని మాటలు మాట్లాడేవాళ్ళు అందరూ వీధుల్లో తిరుగుతూ ఉంటారు. ఎవడు ప్రాణం పోయిన తర్వాత తప్పొచ్చేవాడు ఉండండి. ఇదంటే శ్మశానం ఒకటి ప్రశాంతంగా ఉంటుంది. పార్వతి మహాప్రళయమునందు సమస్త లోకములను పడగొట్టగలిగిన వాడు. ఆయన ఎందు పుట్టి, ఆయన ఎందు పెరిగి, ఆయన ఎందు పడిపోతాయి సమస్త భూతములు. కాబట్టి ముముక్షువులు కూడా సంతోషిస్తారు అక్కడుంటా. అంతేకాదు, నీకు ఇంకో చమత్కారం చెప్పనా పార్వతి? అచట యుండి లోకములనన్నిటినాత్మదలంచి రక్ష చేయుచూ విహరింతు, భూతచయమొక్కట కూడి చెరించుచున్కికిన్ ప్రచుర కుతూహలుండనయి రాగము పొందుదు. అట్లుగాన నాకచట నివాసమయ్యే వినుము అన్య తలంబులు దాని బోలునే. మిగిలిన ప్రదేశాల్లో ఎవరో ఒక సంబంధమైన వాళ్లే ఉంటారు. బతికున్న వాళ్ళన్నా ఉంటారు, లేదా చచ్చిపోయే వాళ్ళైనా ఉంటారు. బతికున్న వాళ్ళు, చచ్చిపోయేవాళ్ళు కూడా వచ్చి చేరేది, ఉగ్రభూతాలు సాత్విక భూతాలు కూడా వచ్చి చేరే ప్రదేశం శ్మశానం ఒకటే. ఎందుకో తెలుసా? లోకంతో సంబంధం లేకుండా ప్రశాంతంగా తపస్సు చేసుకుందాం అనుకున్న యోగులు శ్మశానంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారు, ముముక్షువులు. ఎందుకంటే అది ప్రశాంత ప్రదేశం అని అందులో తపస్సు చేసుకుంటారు. కాబట్టి శ్మశానం తపోభూమి, అక్కడ తపస్సు చేస్తారు. 2 ప్రాణులన్నీ అక్కడ చచ్చిపోతాయంటావా? చచ్చిపోయిన వాళ్ళని అక్కడికి తీసుకొచ్చారేమో కానీ చచ్చిపోయింది అక్కడ కాదుగా. అది శ్మశానం అంటావా? అలా అయితే భూమి అంతా శ్మశానమే. ఎవడు ఎక్కడ చచ్చిపోలేదు నాకు చెప్పండి? ప్రతివాడు ఎక్కడో అక్కడ చచ్చిపోయాడు. ప్రతి ఇంట్లో, ప్రతి ఇంటి ప్రాంగణంలో ఎవరో ఒకడు చనిపోతూ ఉంటారు. హాస్పిటల్లో చనిపోతారు. భూమి మీద అనేక ప్రాణులు చచ్చిపోతుంటాయి. అసలు శ్మశానము కాని అంగుళం నాకు చూపించు. అది శ్మశానం అంటామే. ఉంటే యావత్ ప్రపంచము శ్మశానము, లేదా శ్మశానము లేదు. కానీ దానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా పార్వతి? అందరూ అక్కడే ప్రశాంతంగా ఉంటారు. అక్కడ ఏ కొట్లాటలు ఉండవు. పైగా అసలు లోచూపుతో లోకములకు ప్రశాంతతనిస్తాను అక్కడ. ఎందుకో తెలుసా? అసలు ఏడుపు అక్కడే ఉంటుంది, అసలు బాధ అక్కడే ఉంటుంది. మిగిలిన బాధలు తాత్కాలికములు. ఒకరిని చూసి ఊరట పొందుతాడు, అలా పొందడానికి అవకాశం లేని ఏడుపు ఏడ్చేది అక్కడే. ఎందుకో తెలుసా? శరీరాన్ని దహించేసిన తరువాత జీవుడు పైకి వెళ్ళిపోతాడు.
పైకి లేచి నించుంటాడు. చీకటి పడుతూ ఉంటుంది, అందరు వెళ్ళిపోతారు. ఉగ్రభూతములన్నీ లేస్తాయి. అప్పుడు ఏడుపు మొదలెడతాడు. వీళ్ళని నమ్మాను, కొడుకన్నాను, కూతురన్నాను, కోడలన్నాను, అల్లుడన్నాను, మనవలన్నాను, అక్కర్లేని మార్గంలో సంపాదించాను, తీసుకొచ్చాను, ఇళ్ళు కట్టాను, పొలాలు కొన్నాను, నగదు తీసుకొచ్చాను, నగలు తెచ్చాను, అన్ని దాచాను, ఏమొచ్చాయి నాతో? వాడు వెళ్ళిపోయాడే కొడుకు చీకటి పడుతున్నదని అని ఏడుస్తాడు. చచ్చినవాడు చచ్చిపోకుండా అక్కడ ఉండి నేను వాడిని సేద తీరుస్తా, బెంగపెట్టుకోకురా, ఇంకో శరీరం ఇస్తానులే, ఇంకో మాట బాగా చేసుకో, అప్పుడైనా సరి అయిన బుద్ధితో ప్రవర్తించు అని వాళ్ళకి మనశ్శాంతినిస్తా. నేను కూడా అక్కడ లేకపోతే చచ్చినవాడు ఏడుస్తూ పోతాడు, వాడికి శాంతినిచ్చేవాడెవడు? అందుకున్నా. అది ఆయన ఔదార్యం. కాబట్టి పార్వతి ఉగ్రభూతములు ఊళ్ళల్లో పడిపోకుండా చూస్తున్నా, ప్రశాంతంగా కూర్చుంటున్నా, వెళ్ళిపోతున్న వాళ్ళని ఓదారుస్తున్నా. లోపల ప్రశాంతంగా ఉన్నాను కాబట్టి చూస్తూ లోకములలో ఎవరిని అనుగ్రహించాలో వాళ్ళందరినీ అనుగ్రహిస్తున్నా. అందుకు కూర్చున్నాను పార్వతీ శ్మశానంలో. భీష్మాచార్యుల వారిని ప్రశ్న వేస్తూ ధర్మరాజు గారు ఒక మాట అడిగారు. లక్ష్మీదేవి యొక్క నివాస స్థానములేవి అని అడిగారు. నివాస స్థానములేవి అన్న మాటకు అర్థం కేవలముగా ఏదో లక్ష్మీదేవి ఉండేటటువంటి స్థానములు అని కాదు. ఎన్నో ఉన్నాయి ఆవిడ నివాస స్థానములు. తామర పువ్వు, ఆవు యొక్క వెనక తట్టు, సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానము, మారేడు దళము, ఇటువంటివి. అందులో ఏనుగు యొక్క కుంభస్థలము, ఇవి ప్రధానంగా లక్ష్మీ నివాస స్థానములుగా శాస్త్రముల చేత చెప్పబడ్డాయి. వ్యక్తిపరంగా, నడవడి పరంగా, ధర్మం పరంగా, ఆచారం పరంగా, అనుష్ఠానం పరంగా లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అన్నది ధర్మరాజు గారి యొక్క ప్రధానమైనటువంటి ప్రశ్న. లక్ష్మి అంటే కేవలముగా ధనము అనేటటువంటి అపోహతో ఉండకూడదు. లక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే వేళ పట్టున ఆకలి వెయ్యడం. ఎప్పుడు ఆకలి వెయ్యాలో అప్పుడు ఆకలి వెయ్యడం లక్ష్మి. ఆకలి వేసినప్పుడు అన్నం దొరకడం లక్ష్మి. అన్నం దొరికినప్పుడు తినడానికి తగినంత ఖాళీ ఉండడం లక్ష్మి. ఆ తిన్న అన్నం జీర్ణం అవడం లక్ష్మి. ఇంట్లో తల్లి యొక్క ప్రేమ లక్ష్మి, తండ్రి యొక్క ఆదరణ లక్ష్మి, భార్య యొక్క ఆప్యాయత లక్ష్మి, స్నేహితుల యొక్క ఆత్మీయత లక్ష్మి, పువ్వుల యొక్క వికసనంలో ఉండేటటువంటి కాంతి లక్ష్మి, చెట్ల యొక్క ఆకుపచ్చతనం లక్ష్మి, పక్షుల యొక్క కలకూజితాలు లక్ష్మి, ఇంట్లో పసిపిల్లవాడి బోసినవ్వులు లక్ష్మి, ఉత్సాహం లక్ష్మి, కాంతి లక్ష్మి, ఆరోగ్యం లక్ష్మి, ధైర్యం లక్ష్మి, పుష్టి లక్ష్మి, తుష్టి లక్ష్మి, శాంతి లక్ష్మి, ఇవన్నీ లక్ష్మి. అంతిమంగా లక్ష్మి అన్న మాటకి పర్యవసానం ఏమి అంటే తృప్తి. మనిషి ఎప్పుడు శాంతిని పొందుతాడు అంటే తాను తృప్తిగా ఉన్నప్పుడు శాంతిని పొందుతాడు. అవైదికమైనటువంటి మార్గంలో, అశాస్త్రీయమైనటువంటి మార్గంలో నడిచి తృప్తిని పొందడం కాదు, తన నడవడి ధర్మమునకు కట్టుబడి ఉన్నది అని శాంతి పొందడం జీవితంలో నిజమైనటువంటి లక్ష్మి. అది రామచంద్రమూర్తి మొదలైనటువంటి వాళ్ళు అనుభవించినటువంటి లక్ష్మి, భీష్ముడు అనుభవించిన లక్ష్మి, ధర్మరాజు అనుభవించిన లక్ష్మి. నేను ధర్మాచరణం చేశానా లేదా, నేను ధార్మికంగా బ్రతుకుతున్నానా లేదా, నేను ధర్మం తప్పలేదు అన్న కారణం చేత కలిగేటటువంటి శాంతి ఏది ఉన్నదో, సంతృప్తి ఏది ఉన్నదో అది లక్ష్మీదేవిగా పరిగణింపబడుతుంది. అటువంటి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అని ప్రశ్న వేశారు. వేస్తే భీష్మాచార్యుల వారు అంతకు ముందు జరిగినటువంటి ఒక సంవాదాన్ని ఉటంకిస్తూ లక్ష్మీ స్థానములను చెప్తున్నారు. నిత్య సత్యులు, శౌచ నిరతులు, గురుభక్తుల ప్రమత్తులు, దక్షులమలమతులు, సత్కర్మపరులు, విజ్ఞానము, తపము, దానము, బ్రహ్మచర్యంబు, శమము కల్గువారలు ప్రీతినా వసించు నిక్కలు, క్రూరు నాస్తికు కృతజ్ఞుని కుబుద్ధి వర్జింతు, ఇంగిలి వర్జించి ఇలువాడి ఘటశుద్ధి కలిగిన కాంతలందు నిల్తు, వల్లభ ప్రతికూల నిష్ఠురాత్మ అన్యమందిరగామిని అధిక నిద్రయైన మానిని దొరగుదు, అబ్జినీతటాక తరుషండ పుష్పవాటముల నిలుతూ.
లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుంది అన్నది లక్ష్మీదేవియే చెప్పింది. నేను ఎక్కడ ఉంటాను అంటే నిత్య సత్యుల యందు ఉంటాను. అంటే ప్రతిరోజు కూడా నిజాన్ని మాత్రమే మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో, అయిందానికి కాందానికి అబద్ధం ఆడడం అలవాటు కాకుండా సత్యాన్ని మాత్రమే మాట్లాడడం అలవాటు చేసుకున్న వాళ్ళు ఎవరుంటారో, ఆ సత్యం పలకడానికి కావలసినటువంటి ధైర్యాన్ని పుణికి పుచ్చుకున్న వాళ్ళు ఎవరుంటారో, అసలు అబద్ధం ఆడడం అనేటటువంటి పద్ధతికి దూరంగా ఉండడానికి ఎవరు ప్రయత్నం చేస్తూ ఉంటారో అటువంటి చోట ఉంటాను. శౌచ నిరతులు, బాహ్యమునందు శౌచము. బాహ్యమునందు శౌచము అంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నా దృష్టికి అందినంత వరకు నిజానికి అందము అన్న మాటకు అర్థం ఏమిటంటే శుభ్రత. శుభ్రతని మించినటువంటి అందం లోకంలో ఇంకోటి ఉండదు. ఎంత వయస్సు రానివ్వండి, పరిశుభ్రంగా మనిషి ఉండగలిగితే అది గొప్ప అందం. ఆ శుభ్రత లేదనుకోండి, కృతకంగా తెచ్చిపెట్టుకున్నటువంటి అందం నిజమైనటువంటి అందం కాదు. తనంత తానుగా శోభించేది ఎప్పుడు అంటే ఆ పరిశుభ్ర చేత శోభిస్తాడు. బాహ్యమునందు శౌచం ఉండాలి, ఆంతరమునందు శౌచం ఉండాలి. అంటే లోపల ఎప్పుడూ మంచి ఆలోచనలు రావడానికి కావలసినటువంటి విషయములను మాత్రమే మనసుకి ఆలంబనంగా లోపలికి తీసుకుంటూ ఉండాలి. ఏది చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందో అటువంటి వాటిని ఎక్కువ చూడాలి. ఏది తింటే మనసు ప్రశాంతంగా ఉంటుందో అది తినేందుకు ప్రయత్నించాలి. అంటే భగవదర్పిత ఆహారము, భగవంతుడికి ఏది అర్పణ చేస్తాం, ఏది సాత్వికాహారమో అది అర్పణ చేస్తాం. అటువంటి ఆహారాన్ని తీసుకోవడం, న్యాయమైనటువంటి ఆర్జన చేత సంపాదించినటువంటి ఆహారం, పరిమితమైనటువంటి ఆహారం, సాత్వికమైనటువంటి ఆహారం, ఇటువంటి ఆహారాన్ని స్వీకరించవలసి ఉంటుంది. అలాగే దైవర్పిత ఆహారం, దైవమునకు సమర్పణం చేసినటువంటి ఆహారం, ఆ ఆహారాన్ని తీసుకున్న కారణం చేత అందులో 6వ వంతు సూక్ష్మ శరీరంగా మనస్సుగా ఏర్పడుతుంది. కాబట్టి దాని వలన ఏ ప్రతిబంధకము లేకుండా మనసు ఈ సాత్విక బుద్ధితో మంచి విషయాల్ని పట్టుకుంటూ ఉంటుంది. అలా సరి అయినటువంటి విషయాల్ని లోపలికి పంపిస్తుంటే, మంచి విషయాలు వింటున్నారనుకోండి, మనసు ఉద్వేగం పొందకుండా ప్రశాంతంగా ఉంటుంది. అది ఉద్వేగం పొందే విషయాలు చెవిలోకి వెడుతున్నాయి అనుకోండి, మనసు కదిలిపోతుంటుంది. మనసు నిదానంగా ఉండాలి అంటే అది ఉద్విగ్నత పొందకుండా ఉండాలి. అది ఎలా అయితే ప్రశాంతంగా ఉంటుందో అటువంటివే చెవిన పడుతూ ఉండాలి. అప్పుడు మనసు దాని వలన ఉద్రిక్తతని పొందదు, ప్రశాంతమైనటువంటి చిత్తము అలవడుతుంది. ఎక్కడ ప్రశాంతత ఉందో అక్కడ ఆంతర శౌచ్యం ఉంటుంది. అక్కర్లేని ఆలోచనలు, ద్వేషభావాలు, కుట్రలు, కుతంత్రాలు, ఆవేశాలు, అక్కరలేని ఆలోచనలు, ఎవరిని నింద చేద్దామనేటటువంటి ఆలోచన, ఎవడి గురించో ఏడుస్తూ ఉండడం, ఇటువంటివన్నీ ఉండవు. ప్రశాంతంగా ఉంటాడు. ఎక్కడ ఈ బాహ్య శౌచం ఉంటుందో, ఎక్కడ మనిషి పరిశుభ్రంగా ఉంటాడో, ఎక్కడ ఆంతర శౌచం ఉంటుందో అంటే లోపల కూడా మనిషి శుభ్రంగా ఉంటాడో, పైకి ఎంతో శుభ్రంగా ఉండి లోపల మాత్రం చాలా అసహ్యకరమైన ఆలోచనలతో ఉన్నాడనుకోండి, దాని వలన ఉపయోగం ఏముంటుంది? సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ఎవరో ఒక ఆయన ఒక ఊళ్ళో పెళ్లి చేసుకుందాం అనుకుని, ఏమండి మీకు ఆ ఊళ్ళో పెద్ద సౌధం ఉంది కదా, మా మగ పెళ్లి వారికి విడిదిద్దాం అనుకుంటున్నాం, ఆ సౌధం ఏమైనా ఖాళీ ఉందా అని అడిగాడు. అయ్యో ఉండకపోవడం ఏమిటండి, ఖాళీ ఉంది, 50 గదులతో కట్టాం, పెద్ద సౌధం, పాలరాతితో నిర్మాణం చేశాం, చల్లగా ఉంటుంది, తీసుకోండి తాళాలు అని ఇచ్చాడు. ఎక్కడుందండి ఇది అని అడిగాడు. శ్మశానం మధ్యలో ఉంది అన్నాడు. శ్మశానం మధ్యలో ఉన్నటువంటి భవనము వాసయోగ్యము ఎలా కాదో, పైకి మనిషి ఎన్ని భూషణములు వేసుకున్నా, ఎన్ని అలంకారాలు చేసుకున్నా, పైకి ఎంత సాత్వికంగా ఉన్నవాడిలా కనపడినా, లోపల నువ్వెలా ఉన్నావు? మనస్సు శౌచంతో ఉందా? సాత్వికంగా ఉందా? ఆలోచన సాత్వికంగా చేస్తున్నావా? 10 మంది మంచిని అపేక్షిస్తావా? అవతల వారిలో ఉన్నటువంటి మంచి గుణాన్ని మాత్రమే చూడగలవా? ద్వేషభావాలు వదిలిపెట్టగలవా? ఇది ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. అందుకే బాహ్య శౌచముతో పాటుగా ఆంతర శౌచము ప్రధానము.
ఎక్కడ బాహ్యాభ్యంతర శౌచములు ఉంటాయో అక్కడ నేను ఉంటాను అంది లక్ష్మీదేవి. అటువంటి వ్యక్తిని ఆశ్రయించి ఉంటాను అంటే ఆయన చేసేటటువంటి సంకల్పములు నిజమవుతాయి, ఆయన చేసేటటువంటి కార్యముల వలన సత్ఫలితములు వచ్చి లక్ష్మీ కటాక్షము కలుగుతుంది. చదువుకోవడానికని పుస్తకం తీసి టీవీ చూడాలని తాపత్రయం, ఎవరో మాట్లాడుకుంటూ ఉంటే వినాలని తాపత్రయం. ఎలా నువ్వు దృష్టి పెడతావు? నువ్వు ఒకటి చదివితే చదవాలి, తింటే తినాలి, పూజ చేస్తే పూజ చెయ్యాలి, ఆడితే ఆడాలి, నువ్వేం చేస్తే అదే చెయ్యాలి. అంటే నీ మనసు అక్కడ పెట్టగలగాలి, అది దక్షత అంటారు. అలా పెట్టిన నాడు ఏమవుతుందంటే కార్యాన్ని సాధించగలవు. ఒకవేళ ఏ కారణం చేతనైనా కార్యం సాధింపబడకపోయినా నీకు ఒక తృప్తి ఉంటుంది, నా శక్తి వంచన లేకుండా నేను కృషి చేశాను. ఇది చెయ్యకుండా దక్షతని ప్రదర్శించకుండా అవే అయిపోతాయిలే గాలికి అయిపోతాయిలే అన్నట్టుగా వదిలిపెట్టి కూర్చోవడం క్షమించవలసిన విషయమూ కాదు, దాని వలన లక్ష్మి యొక్క అనుగ్రహము ఉండదు. అందుకే దక్షతని ప్రదర్శించడం అనేటటువంటిది ఎవరికి వారుగా చేయవలసిన ప్రయత్నం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.